పర్లేదండి. వన్ టైమ్ వాచబుల్ మూవీ. అంటే ఎందుకు యావరేజ్ అంటున్నారు? అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మనము లైక్ స్టోరీ మనకి తెలిసిపోద్ది. లైక్ ఓవరాల్ మనకి లైక్ ఆ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో స్టార్టింగ్ 15 మినిట్స్ నుంచి మనకి ట్రైలర్లో చూపించినట్టే అన్నకు వెనకాల వెళ్ళడం అదంతా అదే జరుగుతుంది ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత యూ కెన్ ప్రిడిక్ట్ ఇదే అవుతుందని చెప్పేసి. సో ఓవరాల్ ఎట్ ది ఎండ్ దాకా వచ్చే లోపల మనకి తెలుసు కదా ఇదే అవుతుందని చెప్పేసి. సో అందుకని అంత లైక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేకపోయినా కానీ స్టిల్ అంటే కింగ్డమ్ తర్వాత ఆయన ఎంటర్ అయిన తర్వాత నుంచి యాక్షన్ సీన్స్ బాగున్నాయి, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి అని అన్నారు. నేను ఒకటే చెప్తున్నా అండి. మీకు సినిమాలో యాక్షన్, యాక్టింగ్, మ్యూజిక్ అన్నీ బాగున్నా కానీ ఓవరాల్ స్టోరీ ఈజ్ ద బ్యాక్ బోన్. లైక్ మీరు ఆ స్టోరీని సినిమాని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఆ స్క్రీన్ పైన లైక్ జనాలకు ఎలా చూపిస్తున్నారని. సో ఐ ఫీల్ లైక్ మీకు సినిమా అంతా టెక్నీషియన్స్ అంత మంచిగా ఉంది, అంత బాగున్నా కానీ స్టోరీ దగ్గర మీకు అది ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది కొంచెం లాక్ అయినట్టు ఉంటుంది. బికాస్ దే హ్యావ్ ఎ గుడ్ స్టోరీ బట్ చూపించడం ప్రకారం లైక్ ఇట్స్ లిటిల్ బిట్ బోరింగ్. ప్లే వర్కౌట్ అవ్వలేదంటారా? అదే అంట నేను లైక్ ఓవరాల్ స్క్రీన్ ప్లే లైక్ స్టిల్ ఫీల్స్ లైక్ 2 hours 40 minutes సినిమాలో కూడా లైక్ మీకు 1 hour తర్వాత మీకు తెలిసిపోతుంది ఇదే జరగబోతుంది అని చెప్పేసి. ఇక మరి అనిరుద్ధ్ సెకండ్ హాఫ్ బాగుంది. ఓవరాల్ ఫస్ట్ హాఫే బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో విజయ్ పోలీస్ లుక్ ఉంటుంది కదా, దాంట్లో చాలా బాగుంటాడు. బట్ ఓవరాల్ ఇక మనకు ట్రైలర్లో ఏదైతే చూపిస్తుందో అదంతా ఫస్ట్ హాఫే. లైక్ అన్న వెనకాల పోవడం, అన్న ఎందుకు పోయింది అనేది అది రీజన్ మీకు లేటర్ తెలుస్తుంది.